తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి మనము ఏదైతే జరగకూడదు అనుకున్నామో అది ఆ నంబర్ ఈరోజు వచ్చింది. దానిపైన వీడియో చేయడానికి నేను చాలా బాధపడుతున్నా. ఇయాల్టికి 100 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు. యాజ్ పర్ నా దగ్గర ఉన్న రికార్డు ప్రకారము ఇయాల్టికి 100 మంది మరణించారు. 100 మంది మరణించిందనంటే ఇవాళకెళ్ళి ఒక పెద్ద యుద్ధమే చేయాలి అనేది నా భావన. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక టీచర్ ఈరోజు 100కు చేరుకుంది. ఒక టీచర్ ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం. ఇప్పటిదాకా చచ్చిపోయిన 100 మంది అందరు కూడా బాగా పోరాడిండ్రు, వీరోచితంగా పోరాడిండ్రు. తమ హక్కుల కోసం, తమ బకాయిల కోసం, తమ ఉనికి కోసం గట్టిగా కొట్లాడిండ్రు. ఆర్థిక ఇబ్బందులున్నా, అనారోగ్యం సహకరించకున్నా, ఆరోగ్యం ఏమాత్రం క్షీణిస్తున్నా, ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్నా, కుటుంబ భారం మీద పడుతున్నా ఈరోజు వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. 2024 రిటైర్డ్ అయిన నాటి నుండి నేటి వరకు ఇంకా కొట్లాడుతున్నారు. చాలామంది చాలా బాధలు చెప్పుకుంటూ కొట్లాడుతున్నారు. కానీ ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోలే. అందరు కొట్లాడుతూనే ఉన్నారు. కొట్లాడుకుంటా 99 గుండెలు ఆగిపోయినాయి. దానంతట అదే ఆగిపోయింది. కానీ ఎవరు కూడా బలవంతంగా తమ ప్రాణాలు ఎవరు తీసుకోలే. కానీ ఈరోజు ఆ కష్టం ఒక సార్కి వచ్చింది. ఆ కష్టం ఒక టీచర్కి వచ్చింది. ఆ కష్టం కొన్ని వేల మందికి విద్యాబుద్ధులు చెప్పిన ఒక ఉపాధ్యాయునికి వచ్చింది. ఈరోజు తన ప్రాణం తాను తీసుకునేటువంటి పరిస్థితి ఈ వ్యవస్థ కల్పించింది. కారణం ఎవరు? కారకులు ఎవరు? ఎవరి వల్ల ఇది జరిగింది? దేనికోసం నేను సావాల్సి వస్తుంది అని తను ఆత్మహత్య చేసుకోవడం ఇష్టం లేక, తన ప్రాణాలు తాను తీసుకోవాలనే ఇచ్చ లేకున్నప్పటికీ బలవంతంగా ఈరోజు ఆయన ప్రాణం ఆయన తీసుకోవడానికి 33 పేజీల ఉత్తరం రాసి మరీ తాను చనిపోయాడు. ఈరోజు 100వ మరణం ఆత్మహత్య కావడం చాలా బాధాకరం. అది ఒక ఉపాధ్యాయుడు. మరి పోరాడలేదా అంటే పోరాడిండు. కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి. కొద్దిగా ఆయన గురించి ఇవాళ నాకు చాలామంది యాక్చువల్గా ఇవాళ నాకు ఆరోగ్యం అంత బాగలేదు. కానీ 100వ వ్యక్తి చనిపోయినప్పుడు మౌనంగా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ఈ వీడియో చేస్తున్నా. ఆయన రాసిన 33 పేజీల ఉత్తరంలో కొన్ని ముఖ్యమైన అంశాలు చదువుదాం. ఇవన్నీ కూడా మనకు తాకుతాయి కావచ్చు. ఇవన్నిటిని కూడా మనం ఎదుర్కొన్నాం కావచ్చు. ఒకసారి చూద్దాం. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చివరిగా మనం ఒక 2 నిమిషాలు లైవ్లోనే ఇంతవరకు చచ్చిపోయిన 100 మందికి లైవ్లో మనము నిరసన కూడా తెలుపుతాం. 2 నిమిషాలు మౌనం కూడా పాటిస్తాము. అంతేకాకుండా వాళ్ళ ఆత్మ శాంత కలగాలని చెప్పి ఆ కుటుంబాలకు కూడా మన ప్రగాఢ సానుభూతిని మనమున్న రిటైర్డ్ ఉద్యోగులు అందరం కూడా తెలంగాణ ఉన్న సమాజం అంతా వాళ్ళకు మీ యొక్క సానుభూతి తెలపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా చావుకు తెలంగాణ ప్రభుత్వం మరియు నా బామ్మర్దే కారణం. డెత్ నోట్ రాసి విశ్రాంత ఉపాధ్యాయుడి ఆత్మహత్య. బంధువుల వేధింపులు, ప్రభుత్వ నిర్లక్ష్యం తాళలేక జనగాం జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు పగిడిపల్లి మల్లయ్య ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆయన రాసిన 20 పేజీల లేఖ కలకలం రేపుతోంది. తనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా జాప్యం చేసిన తెలంగాణ ప్రభుత్వం, తనను మోసం చేసిన బామ్మర్ది, బంధువులతో పాటు హైకోర్టు జడ్జి కూడా తన చావుకు కారణం అంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లాస్ట్కి ఏంటంటే జడ్జి పేరు కూడా రాసింది. ఎందుకంటే జడ్జి ఇచ్చినా కానీ ఆయనకు ఎక్కడనో తాకింది, దానికి ఎక్కడనో తాకింది. ఇక జనగామ జిల్లా కేంద్రంలోని ఆ రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఆత్మహత్య ముఖ్యంగా నా మరణానికి తెలంగాణ ప్రభుత్వం, నా బామ్మర్ది కారణం అని తనకు రావాల్సిన పదవి విరమణ ఆర్థిక ప్రయోజనాలు అందించకుండా ప్రభుత్వం జాప్యం చేయడం. ఈరోజు జాప్యం చేసిందంటే ఎవరు?
పక్కన ఉన్న పెద్ద మనుషులు ఇద్దరు. అదే సమయంలో నమ్మిన బంధువులే డబ్బులు ఎగ్గొట్టడంలో తీవ్ర మనస్తాపానికి గురై ఆయన ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో జిల్లా వ్యాప్తంగా అంటే జనగామ జిల్లా వ్యాప్తంగా ఎంతగానో దుఃఖం అలుపుకున్నది. ఆర్థిక ఇబ్బందులు, బంధువుల మోసం. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ మల్లయ్య విశ్రాంతి ఉపరి సుదీర్ఘ కాలం ఉపాధ్యాయుడిగా సేవలు అందించి రిటైర్ అయిన మల్లయ్యకు తన సొంత బాబంతి అలాగే ఇతర బంధువులు పెద్ద మొత్తంలో డబ్బులు బాకీ ఉన్నారు. ఆ డబ్బులను తిరిగి ఇవ్వాలని ఆయన ఎంత బ్రతిమలాడినా, ఎన్నిసార్లు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగినా వాళ్ళు ఆ డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వేధించసాగారు. జీపీఎఫ్ ఇవ్వని ప్రభుత్వం లేఖలో హైకోర్టు జడ్జి ప్రస్తావన కూడా మరి ఇందులో తీసుకొచ్చింది. ఇలా చాలా ఛానల్స్, చాలా టీవీలు మాట్లాడినాయి. అందరు 1 నిమిషం మాట్లాడి 2 నిమిషాలు మాట్లాడిండు, కానీ పూర్తి లేఖ యొక్క పూర్తి సారాంశాన్ని, వివరాలను ఎవరు చదవలేదు. అది మనం చేస్తున్నాం ఇప్పుడు. సంపూర్తిగా మొత్తం అందరికీ తెలవాలి. దయచేసి రిటైర్ అయిన టీచర్లు ఎవరైనా కానీ మీరు ఏమైనా ఉంటే మనతో నొక్కరు పంచుకుందాం, కానీ దయచేసి మీరు బలవన్మరణానికి పాల్పడొద్దని చెప్పేసి నా యొక్క అంతేకాకుండా సమాజం అంతటి నుండి జీపీఎఫ్ ఇవ్వని ప్రభుత్వం లేఖలో హైకోర్టు జడ్జి ప్రస్తావన. ఒకవైపు నమ్మిన బంధువులు మోసం చేయగా, మరోవైపు జీవితాంతం కష్టపడితే రావాల్సిన రిటైర్డ్ బెనిఫిట్స్, ముఖ్యంగా జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ను సకాలంలో విడుదల చేయకుండా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్క గారు విపరీతమైన జాప్యం చేశారు. దీంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన మల్లయ్య న్యాయం కోసం కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ అక్కడ కూడా తనకు ఆశాజనకమైన ఫలితం దక్కకపోవడంతో తన ఆత్మహత్య లేఖలో ఒక హైకోర్టు జడ్జి పేరును కూడా ప్రస్తావించారు. అదేంట తన చావుకు వారు, ఇది కూడా మనం మాట్లాడదాం, తన చావుకు వారు కూడా ఒక కారణం అంటూ 20 పేజీల లేఖలో సంచలన విషయాలు ఈ 33 పేజీల మనోవేదన. తన చావుకు వారు కూడా ఒక కారణం అంటే ఈ దారుణ పరిస్థితుల నడుమ మనోవేదన భరించలేక మల్లయ్య తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు అంటే జడ్జి విషయంలో ఎందుకు పేరు ప్రస్తావించిండు, ఎందుకంటే కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. నేను మళ్ళొకసారి చెప్తున్నా లైవ్లో వచ్చిన వారికి, చివరిగా మనం ఉన్న జాగాలనే 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఎందుకంటే ఇది మా 100వ మరణము. ఇది ఇన్స్టిట్యూషనల్ మర్డర్ అని కూడా అంటారు. ఆయన చనిపోయేటట్టుగా ఈరోజు ప్రభుత్వం పెద్దలు అంతా లాస్ట్ కోర్టు పేరు కూడా రాసిండు, అందులో జడ్జి పేరు కూడా రాసిండట. కాబట్టి ఆయన మీద అంత ఒత్తిడి తీసుకొని వచ్చింది. అయితే ఈరోజు చాలామంది హైకోర్టులో కేసులు వేసారు. చాలామందికి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 8 వారాలలో వాళ్ళ డబ్బులు క్లియర్ చేయాలని, లేకుంటే 3 నెలల్లో వాళ్ళ డబ్బులు క్లియర్ చేయాలని జడ్జిమెంట్ ఇచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం లాస్ట్లో జాతీయ మానవ హక్కుల కమిషన్ 100 రోజులలో వాళ్ళ డబ్బులు 8 వారాలలో వాళ్ళ డబ్బులు వాళ్ళకు మొత్తం చెల్లించి మాకు వివరాలు తెలపాలని చెప్పి ఇచ్చింది. అయినా కానీ ప్రభుత్వం ఎవ్వరు కూడా సతాయించి ఇన్స్టాల్మెంట్ బేసిస్ లెక్క వాళ్ళు వేసుకుంటూ పోతుండ్రు. ఇవాళ కానీ అందరు చాలామందికి కొంతమంది జీపీఎఫ్ వస్తే కమ్యూటేషన్ రాదు, కమ్యూటేషన్ జీపీఎఫ్ రాదు, లేకుంటే లీవ్ ఎన్కాష్మెంట్ రాదు, అట్లా రకరకాలుగా సతాయిస్తారు. అయితే ఇప్పుడు హైకోర్టులో కేసు ఇచ్చినప్పుడు జడ్జిమెంట్ ఇచ్చినా ఇవ్వకుండా కంటెంప్ట్ చేస్తున్నారు. అంటే ఇవాళ రిటైర్డ్ ఉద్యోగి 2 కోసం పైసలు తయారు చేసుకోవాలి. ఒకటి కోర్టులో కేసు వేయడానికి, ఖచ్చితంగా జడ్జిమెంట్ వచ్చినాక నాకు డబ్బులు రావు అనేది కన్ఫామ్. జడ్జిమెంట్ వచ్చినాక నా డబ్బులు ఈ చట్టానికి, ఈ న్యాయ వ్యవస్థకు, ఈ ప్రభుత్వం వంగది కాబట్టి వాళ్ళు నాకు డబ్బులు ఇయ్యరు. కాబట్టి కంటెంప్ట్ కోర్స్ ఫీజులు కూడా ముందే మాట్లాడుకొని కంటెంప్ట్ ఇట్లా ఆ విధంగా ఈరోజు దాదాపు కొన్ని వేల కంటెంప్ట్ కేసులు ఈరోజు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. అంటే కోర్టు ఇవాళ నా కోర్టులో నాది ఉన్నది, నాకు ఇది న్యాయం జరగబోతుంది అనే నమ్మకం, విశ్వాసం లేదు. కాబట్టి ఆయన జడ్జి గారి పేరు కూడా ఇక తెగిల్చింది, ఇక ప్రాణమే పోతుంది. నాకు జడ్జి అయినా ఒకటే, ముఖ్యమంత్రి అయినా ఒకటే, ఎవడైనా ఒకటే, అర్థమైందా, నా బామ్మర్ది గాడైనా ఒకటే.
అనే కాడికి అందరి పేర్లు రాసిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై సమాచారం అందుకున్న జనగామ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మల్లయ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో లభ్యమైన 33 పేజీల సుదీర్ఘ ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లేఖలో పేర్కొన్న అంశాల ఆధారంగా బామ్మర్ది ఇతర బంధువులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏమున్నా కానీ జడ్జి మీదనైతే జడ్జి పేరు కూడా రాసింది, కానీ జడ్జి మీద అయితే కేసు పెట్టలేరు కదా. మొత్తానికి ఆయన పేరు కూడా, జడ్జి గారి పేరు కూడా రాసినటువంటి పరిస్థితి. ఇది మనము దీన్ని ఇక్కడికే వదలద్దు. దీనిపైన ఖచ్చితంగా మనము రేపు రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, ఇంకా ఎవరైనా అందరు, ఎందుకంటే అసోసియేషన్లు కానీ యూనియన్లు కానీ ఎవరు పిలుపునియదు. ఒక అసహజమైన మరణం, ఒక బలవంతంగా మరణం చేసుకునే తట్టుగా ఈరోజు ఆయనను ఈ వ్యవస్థ ఎన్ని తీర్ల వేధించింది, ఎన్ని తీర్ల ఒత్తిడి తెచ్చింది, ఎన్ని తీర్ల అతన్ని బాధ పెట్టింది అనేది ఈరోజు మనం అందరం చూసినాం. కాబట్టి రేపటి దినాన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనం అందరం కూడా నల్ల బ్యాచ్ ధరించుకోవాలనేది నా విజ్ఞప్తి. అంతేకాకుండా అక్కడ జనగామ స్థానికంగా ఉన్నవారు మరి అక్కడ అంతిమ యాత్ర దాని పరిస్థితి ఏందో అది కూడా తెలుసుకుంటే బాగుంటుంది. రేపు నేను కూడా అంతిమ యాత్రకు వెళ్ళే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా. మనం ఖచ్చితంగా అక్కడ వెళ్దాం. మనం నిరసన ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలి. డబ్బులు వచ్చిన వారు, రానివారు, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే అది ఎక్కడ ఉన్నా అక్కడ ఒక ఫోటో, ఈయన ఫోటో అయితే ఇప్పుడు అందరికి దాదాపుగా వచ్చింది. ఆ ఫోటో ఒకటి చాలా పెద్ద ఫోటో ఒకటి మనం చేపించి అక్కడ మనం నల్ల బ్యాచ్లు పెట్టుకొని నిరసన జరుపుదాం. ప్రతి ఒక్క దగ్గర ఒక 2-3 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత అక్కడ వీడియో చేసి దయచేసి నాకు పంపండి. దాన్ని మనము అన్ని గ్రూపులలో మనం పెట్టి ముఖ్యమంత్రి చేరేదాకా మనం ఇది చేద్దాం. ఈరోజు అన్నిటికీ పెట్టుకునే ప్రయత్నం ఉంటాయి. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని. రాజ్యాంగ రక్షణ అనేది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఉందని దాదాపు 40 సంవత్సరాలు వాళ్ళు బగళ్ళు మరి కష్టపడి సంపాదించి రూపాయి కూడబెట్టుకుంటే ఈరోజు వాళ్ళు ఇయ్యలేని పరిస్థితి. కావాలని ప్రభుత్వం మొండి వైఖరితో పోయి ఈరోజు ఉద్యోగులను వేధిస్తున్నట్టు పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం దీనిపైన రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలు రేపు తెలపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా మరి రేపు మీరు వీలైతే మన కలెక్టర్ గారికి ఒకవేళ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గరుంటే కలెక్టర్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మరియు తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి వీళ్ళిద్దరికి కూడా 2 లేఖలు ఒకవేళ కలెక్టర్ ఆఫీస్ దగ్గరుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్ కార్యాలయకు మనం ఈ లేఖలు ఇచ్చే ప్రయత్నం కూడా మనం ఖచ్చితంగా రేపు చేయాలి. ఇది చాలా నేను నిన్న కొన్ని దురదృష్ట సంఘటనలు జరిగినాయి. అది నేను మళ్ళీ రేపు మాట్లాడతా, లేకుంటే ఎల్లుండి మాట్లాడతా. అది అంత అర్జెంట్ ఏం కాదు. నా మీద జరిగినటువంటి ఏ విధంగా ప్రభుత్వం నా పైన దాడి చేసింది నిన్న దినాన, మొట్టమొదటిసారిగా ఏ విధంగా నాతోని వాళ్ళు వ్యవహరించిండ్రు, ఒక ఏసీపీ వ్యవహరించిండ్రు. దానివల్ల నాకు నిన్న అపోలో హాస్పిటల్ పోయిన ఒకటి మాత్రం నేను పంచుకుంటా నిన్నటి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే చాలామంది హాస్పిటల్లో పోతారు, ఇది చాలా ఇంపార్టెంట్. నాకు నిన్న కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో అంటే నిన్నటి దినాన ఇక్కడ ఏసీబీ ఆఫీస్లో ఒక పర్సన్ను దాదాపు 400 కోట్ల దొరికినవన్నీ వదిలేసిండ్రు. వాళ్ళు వదిలేస్తే ఒక్కొక్క న్యాయమా అని చెప్పి నేను డైరెక్టర్ ఏసీబీ కార్యాలయం ముందు పోయి నేను ఒక వినతి పత్రం ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టిన. అంతే. ఆ ప్రెస్ మీట్ మొదలుపెట్టక ముందే నన్ను అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన క్రమంలో అక్కడికి వెళ్ళి సరే నాకు దెబ్బలు తాకినాయి అందులో అక్కడ అయింది. అలా నేను కళ్ళు తిరిగి కొంచెము ఇదైపోయినా. అక్కడికి వెళ్ళి నన్ను కాంచన్బాగ్లో ఉన్న అపోలో హాస్పిటల్కు తీసుకెళ్ళిండ్రు. కాంచన్బాగ్లో ఉన్న అపోలో అవన్నీ వీడియోలోనే నేను ఇవాళ చూపియా. ఎందుకంటే నాకు ఇవాళ 100వ మరణం పైన నాకు చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి నేను అవి ఇవాళ నేను చూపియా, రేపో ఎల్లుండో చూపిస్తాను. కానీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే అపోలో హాస్పిటల్ నన్ను తీసుకుపోయిన తర్వాత నాకు ఈసీజీ తీసిండ్రు, టెస్టులు చేసిండ్రు, గ్లూకోజ్లు ఫ్లూయిడ్స్ అవి ఇవన్నీ ఎక్కించిండ్రు. ఈసీజీలో నాకు బీపీ చాలా హై ఉందని బీపీ చెకప్ చేసిండ్రు. ఈసీజీలోనేమో
కండిషన్ సీరియస్ అనేది చూపించారు. నేను ఎందుకంటే అక్కడ శంకర్ గౌడ్ గారు అన్ననే చనిపోయినారు. ప్రభుత్వానికి ఒత్తాసుగా ఆ హాస్పిటల్ పనిచేసింది కాబట్టి ఆ హాస్పిటల్ మీద నాకు నమ్మకం లేక నేను వచ్చిన వాళ్ళతోని ఇన్స్పెక్టర్ గారితో ఈ దవాఖానలో నేను ఉంటాను, నన్ను డిశ్చార్జ్ చేయండి అని చెప్పిన. హై బీపీ అనే ఈసీజీ చూపించింది. ఆ ఈసీజీ ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు రేడియాలజిస్టులకు ఆ ఈసీజీలు పంపడం జరిగింది. నేను డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చిన ఆ ఇద్దరు డాక్టర్లు కూడా ఈసీజీ నీ హార్ట్ బీట్ చాలా డేంజర్గా ఉన్నది, నీకు బ్లాకులు రావచ్చు, స్ట్రోక్ కూడా రావచ్చు తెల్లారి వరకు, కాబట్టి నువ్వు ఏదన్నా ట్యాబ్లెట్ తీసుకో అని చెప్పాను. తలకు దెబ్బ తాకింది కాబట్టి నేను ఫస్ట్ సత్య డయాగ్నోస్టిక్స్కి పోయి అక్కడ తల సిటీ స్కాన్ తీసుకున్నా. అక్కడికి వెళ్ళి టీకే హాస్పిటల్, టీవీ హాస్పిటల్ కాచిగూడలు ఉంటాయి, కృష్ణా న్యూరాలజీ ఆపోజిట్లో టీకే నా కొత్త హాస్పిటల్ ఒకటి వచ్చింది. అక్కడ పోయి మళ్ళీ ఈసీజీ తీసుకున్నా. ఫస్ట్ బీపీ చూసుకున్నా, బీపీ నార్మల్ వచ్చింది. తర్వాత ఈసీజీ చూసుకున్నా. నాకు ఇద్దరు డాక్టర్లు చెప్పిండ్రు ఇది చాలా సీరియస్, నువ్వు ఎమర్జెన్సీగా పో. ఇంకొక ఆయన ఏం చెప్పినంటే ఇమీడియట్గా నాలుక కింద ట్యాబ్లెట్ పెట్టుకో. అయితే ఈ టీవీకి హాస్పిటల్ పోగానే డాక్టర్ ఆమె ఏం చెప్పిందంటే డ్యూటీ డాక్టరు, మీకు ఏమన్నా ఎమర్జెన్సీ ట్యాబ్లెట్ ఇచ్చిందా నాలుక కింద పెట్టుకోనికి, ఏమన్నా ట్యాబ్లెట్ ఇచ్చిందా అంటే నేను అనుకున్నా నిజంగానే నాకు స్ట్రోక్ వచ్చేస్తుందేమో అని నేను అనుకున్నా. ఏమన్నా ఇచ్చిందంటే లేదు మేడం నాకేమి ఇవ్వాలి. మరి ఇంత సీరియస్గా ఈసీజీ వచ్చినప్పుడు ఇవ్వాలి కదా, ఫస్ట్ మీరు పండుకోండి అని చెప్పి పడబెట్టి బీపీ చూసాను, బీపీ నార్మల్. ఈసీజీ చూసారు, ఈసీజీ నార్మల్. మళ్ళీ గుండెకు సంబంధించినటువంటి టెస్టులు చేసారు. అందులో 0.1కి వెళ్ళి 0.7 వరకు ఆ రేంజ్లో ఉంటే ఏం కాదు. నాకు 0.1 వచ్చింది, అంటే 0.7 వరకు దరిదాపులో కూడా అంటే కంప్లీట్ నార్మల్. ఇప్పుడు నేను మన రిటైర్డ్ అయిన సోదరులకు నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, మనం ఏదన్నా ఇప్పుడు నేను నాకు ఎమర్జెన్సీ అని చెప్పింది, ఈసీజీ ఎక్కువ వచ్చిందని చెప్పింది. ఒకవేళ నేను భయపడి లేదు సార్ నాకు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయమనంటే నాకు ఒక స్టంట్ ఎద్దురో 2 స్టంట్లు ఎద్దురో ఏదో ఒకటి అయ్యేది. కానీ నేను బయటకు వచ్చేట్లా నేను సెకండ్ ఒపీనియన్ తీసుకున్నట్లా నేను బతికిపోయినా. కాబట్టి మనం పోయేటప్పుడు ఎప్పుడైనా దయచేసి 2వ ఒపీనియన్ 3rd ఒపీనియన్ కంపల్సరీ తీసుకోవాలి. మీరు పోయి ఒక హాస్పిటల్ పోగానే ఇమీడియట్గా వాళ్ళు స్టంట్ అంటారు, ఆపరేషన్ అంటారు, ఏమన్నా కానీ ఖచ్చితంగా 2-3 ఒపీనియన్లు 2-3 హాస్పిటల్ పోయి తీసుకోవాలనేది నా విజ్ఞప్తి. ఎందుకంటే మన దాంట్లో చాలామంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలామంది పోతూ ఉంటారు. కాబట్టి ఇవాళ నాకు అవసరం, నేను అందులోకెళ్ళి డిశ్చార్జ్ కాకుంటే ఖచ్చితంగా నాకు ఆపరేషన్ అపోలో హాస్పిటల్ కాంచన్బాగ్. నాకు అపోలో మీద నాకు ఒక రిపోర్ట్ ఉన్నది, నాకు ఒక రిపోర్ట్ ఉన్నది. త్వరలో నేను ఆ కార్యక్రమం చేస్తుందాన్ని, ఎందుకంటే ఇది వీళ్ళతో ఆడుకునేది. ఇవాళ మాత్రం నేను కంప్లీట్గా మల్లయ్య గారి విషయము, ఎందుకంటే చాలామంది మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్క అంశం చెప్పిన, ఎల్లుండి అట్లా నేను పూర్తి వివరాలతో సహా చూపిన. నాకు ఇది చెప్పడం పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ హాస్పిటల్ పోయినప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తుంది. దయచేసి రేపు నిరసన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా, పౌరులందరూ కూడా మీరు పాల్గొనే ప్రయత్నం, ముఖ్యంగా పెన్షనర్సు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా రేపు పాల్గొనండి. అంతేకాకుండా మీరు వినతి పత్రాలు కలెక్టర్ కార్యాలయం దిగండి. నిరసన కూడా కలెక్టర్ దగ్గర మనము శాంతియుతంగా గాంధీ మార్గంలోనే శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కల్పించకుండా, ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి గారికి పోలీసు వాళ్ళకి చెప్తున్నా, మేము ఎక్కడ కూడా కల్పించము, మిమ్మల్ని ఎక్కడ కూడా మేము ఇబ్బంది పెట్టాము, ఎక్కడ కూడా ఇద్దాము, నల్ల బ్యాచ్లు చేద్దాం. దయచేసి రేపు ఒకవేళ మల్లయ్య గారి అంత్యక్రియలు రేపు కింద జరిగేది ఉంటే నాకు జనగాంలో స్థానికులు దయచేసి నాకు ఫోన్ చేసి తెలపండి. నా వాట్సాప్ నంబర్ జర బ్లాక్ అయింది 24 hours, రేపు సాయంత్రం మళ్ళీ ఇదైతే కాబట్టి నార్మల్ కాల్కే చేయండి. నాకు రేపు నేను ఖచ్చితంగా జనగాంకి వస్తా, అక్కడ అంత్యక్రియలలో నేను పాల్గొనే ప్రయత్నం చేస్తా. ఒకవేళ రాగలిగిన వారు, చుట్టుపక్కల దగ్గర ఉన్నవారు మీరు కూడా అంత్యక్రియలకు హాజరైతే బాగుంటుంది అనుకుంటున్నాం. అంతే. ఇది రేపు కార్యక్రమం మాత్రం, నిరసనలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో, ప్రతి జిల్లా కేంద్రంలో, కలెక్టర్ కార్యాలయం దగ్గర ఖచ్చితంగా రేపటి దినాన్ని ఇది పాటించాలని, రేపు నిరసన అనేది మనం చేయాలని, నల్ల బ్యాచ్లు ధరించుకొని ఆయన మల్లయ్య గారి ఫోటో పొద్దుగాల ప్రింట్అవుట్ తీసి అది పెట్టి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక లైవ్లో ఇప్పుడు 25 మంది ఉన్నారు. 25 మంది ఒక 2 నిమిషాలు మల్లయ్య గారికి కాదు,
మొత్తం ఇయాటికి 100 మంది చనిపోయారు. 100 మల్లయ్య గారితో సహా మిగతా 99 మందికి కూడా వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని, ఆ కుటుంబాలకు మనకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ 30 మందిమి మనము 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. వాళ్ళందరూ కూడా అమరులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, వాళ్ళందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటూ, వాళ్ళందరూ అమర్ రహే, వాళ్ళందరూ కూడా అమరులు అయినారని నా విశ్వాసం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఈ వీడియో మన వాళ్ళందరికీ షేర్ చేయండి. రేపటి కార్యక్రమం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి, న్యాయ వ్యవస్థకు ఒక కనువిప్పు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఏం